సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టేనా? సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ విచారణను కూడా ఏపీ సర్కార్ పక్కన పెట్టింది. మరోవైపు ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి చేసినటువంటి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిహార నిమిత్తం పూజలు చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత కొంతవరకు సంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటి అన్ని ప్రక్రియలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడతామనేటువంటి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదానికి రాజకీయంగా ఫుల్ స్టాప్ పడ్డట్టుగా భావించవచ్చా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు, నమస్కారం. నమస్కారం సార్. రవికిరణ్ గారు, ఈ రాజకీయంగా మొత్తం టోటల్ స్టోరీ ఇక ఫుల్ స్టాప్ పడినట్టుగానే చూడొచ్చా, లేదా ఇంకా ఏమన్నా మిగిలి ఉందా? ఎందుకంటే విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి. కేశవ్ గారు, ఇప్పుడు దీనిలో రాజకీయం లేదండి. రాజకీయం చేయాలని ఉద్దేశం అయితే మా ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితి లేదు. దీనిలో అతి ముఖ్యమైనటువంటి కోట్లాది హిందువుల యొక్క మనోభావాలు ముఖ్యం. అంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, ఏ రకమైనటువంటి నాసి రకమైన కల్తీ అయినటువంటి దీన్ని కొనుగోలు చేయటం, దాన్ని ప్రసాదానికి మిగతా వాటికి వాడటం, దాని వెనక దాగి ఉన్నటువంటి కుట్రకోణం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అనేకమైన అక్రమాలు, అవినీతి, ఇది దేశ ప్రజల ముందు పెట్టాలి. ఏ రకంగా అక్కడ జరిగినటువంటి అవినీతిని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కల్తీ అయినటువంటి నెయ్యి అసలు వాడలేదు అని ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శ తర్వాతే ఈవో చెప్పిన వర్షన్ కూడా మారిపోయిందని కదా ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. ఏమంటారు? దానికి ఏంటి మీ క్లారిటీ? ఇది అత్యుత్సాహంగా వైసీపీ వాళ్ళ యొక్క ఛానల్స్ తో కొడుతున్నారు. అది పూర్తి అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో మొన్న 30వ తారీఖు సోమవారం జరిగినటువంటి వాదనలు ఎవరు లైవ్ చూడలేదు. ఇది కొన్ని వెబ్సైట్స్ టైప్ చేసిన ఆధారంగా మనం ఆ రోజు మొత్తం అంతా డిస్కస్ చేసి ఇక్కడ ఏదో తిట్టేశారు. అసలు ఎన్డీడీబీకి మీరు ఎందుకు పంపించారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఎందుకు పంపించారు? మీరు గజియాబాద్కి ఎందుకు పంపించలేదు? మైసూర్కి ఎందుకు పంపించలేదు? అసలు ఒక శాంపుల్తో ఎందుకు ఆగారు? ఇంకో శాంపుల్ ఎందుకు? ఇప్పుడు ఒకటి కేశవ్ గారు, ఇప్పుడు ఒక విచారణ జరుగుతున్నప్పుడు మన పిటిషన్ దారుడు చేసిన పిటిషన్ దాన్ని బట్టి జడ్జి వారు రకరకాల ప్రశ్నలు, సందేహాలు అడుగుతారు. అడిగినంత మాత్రాన అది తీర్పుని కాదు. ఈ విషయాన్ని సిజేఐ గారు అనేక సందర్భాల్లో, ఇప్పుడున్న సిజేఐ గారు, గత సిజేఐ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీని తీర్పుగా మీరు అన్వయించుకొని బయట రాజకీయాలు చేసుకునే ప్రయత్నం చేయొద్దని. ఇప్పుడు వాస్తవాలు ఏంటి అన్నది ఈ జడ్జిమెంట్ ఏదైతే 30వ తారీఖు జరిగినటువంటి వాదనల తర్వాత 1వ తారీఖు మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పెట్టారు. 5 పేజీల ఉత్తర్వులు, మధ్యంతర ఉత్తర్వులు. దీనిలో కేశవ్ గారు ఎక్కడ వాడంటున్నటువంటి ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా ఎందుకు వెళ్ళారు మీరు, రెండో శాంపుల్ ఎందుకు తీసుకోవాలి అన్నది ఎక్కడా లేదు ఇక్కడ. ఎందుకంటే రెండో శాంపుల్ తీసుకోవాలి అనేది ఎక్కడ చట్టమేం కాదు. ఎన్డీడీబీ నివేదిక సరైనది కాదని కూడా ఇక్కడ దీంట్లో ఏం లేదు. ఎక్కడ దీనిలో నివేదిక సరైనది కాదు, ఇంకా బెటర్ దానికి వెళ్ళాలి అన్నది ఎక్కడా లేదు. సో వాళ్ళు చెప్తున్న వాదన దొల్లవాదన. రెండోది, దేవుణ్ణి రాజకీయాలు మీరు వాడుకున్నారని జడ్జి గారు అన్నారు అని కూడా అవాస్తవే. ఈ జడ్జిమెంట్ లో ఎక్కడ దాని గురించి ప్రస్తావనే లేదు. ఈ జడ్జిమెంట్ దాని లేదు. దీనిలో చెప్తుంది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టుగా ఈవో గారు అప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు, దానికి కూడా దీనిలో స్పష్టత ఉంది. దీనిలో ఏం చెప్తున్నారంటే, ఏ రకంగా ఈవో గారు చెప్పిన దాని మీద కూడా ఇక్కడ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏం చెప్పారంటే, ఈవో గారు చెప్పింది 6వ తారీఖు, 12వ తారీఖు, ఈ 2 తారీఖులు, జూలై 6, జూలై 12వ తారీఖు ఒకే రోజు 2 ట్యాంకర్లు వచ్చాయి. అంతకు ముందు కూడా ఈ యొక్క ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి ట్యాంకర్స్ వచ్చాయి. ట్యాంకర్స్ వచ్చిన దాన్ని వాడేశారు. ఇక్కడ పేజ్ నెంబర్ 4 పారాగ్రాఫ్ 8 లో ఏం రాశారంటే, ఈ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ సిన్స్ ద ఏలియర్ ఘీ సప్లైడ్ వాస్ ఫౌండ్ టు బి కంటామినేటెడ్ యాజ్ ద లడ్డు వేర్ టేస్టింగ్ బ్యాడ్, ఇట్ వాస్ ఫౌండ్ నెసెసరీ టు గెట్ ది శాంపుల్స్ టేకెన్ ఫ్రమ్ ది సబ్సిక్వెంట్ సప్లై ఆఫ్ ఘీ బై ది సేమ్ సప్లయర్ ఎనలైజ్డ్ బై ఎన్డీడీబీ. ఏదైతే ఆ సప్లయర్ పంపించినటువంటి ఘీని లడ్డు తయారీకి వాడావో, వాడితే టేస్ట్ బాగోలేదు, సో ఇక్కడ తేడాగా ఉందా అన్న సందేహాలతోనే నెక్స్ట్ వచ్చినటువంటి సప్లైస్ ని మేము ఎన్డీడీబీ ల్యాబ్ పంపించామని చెప్పి కూడా ఈ జడ్జిమెంట్ లో కూడా రాశారు.
ఓకే. సో ఇక్కడ తర్వాత 6వ తారీఖు 12వ తారీఖు వచ్చిన ట్యాంకర్లు శాంపుల్ పంపిస్తే ఇది 4 శాంపిల్స్, 1 కాదు 2 కాదు 4 యానిమల్ ఫ్యాట్ ఉందని తేలింది. అది తేలింది కాబట్టి ఆ ట్యాంకులు వాడలేదన్నారు. కానీ గతంలో వచ్చినటువంటి ట్యాంకర్లు అన్ని వాడేశారు, లడ్డు తయారీకి వాడారు, టేస్ట్ బ్యాడ్ గా ఉందని కూడా రాశారు. ఇక్కడ ఈవో గారు చెప్పింది అదే అని కూడా చెప్పారు. ఈవో గారు చెప్పింది ఏంటి, గతంలో వచ్చింది వాడేసాము, టేస్ట్ బ్యాడ్ గా ఉంది, మాకు అనుమానాలు వచ్చి దానికి పంపిస్తే అప్పుడు ధృవీకరించామన్నారు. సో ఇది జరిగింది. యాక్చువల్ గా దీనిలో పారాగ్రాఫ్ 11 లో ఏం రాశారంటే, ఇక్కడ కోర్టు వారిని ప్రభుత్వ లాయర్లో ఎవరో కొంత తప్పుదోవా లేకపోతే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే దీనిలో ఏం రాశారంటే, వీఆర్ ప్రైమా ఫేసి ఆఫ్ ది వ్యూ దట్ ఇట్ వాస్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ హై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ టు గో ఇన్ పబ్లిక్ టు మేక్ ఎ స్టేట్మెంట్ which can affect the sentiments of crores of people, and one investigation to find out adulterated ghee was used to make laddus was underway. అంటే కోర్టు వారు ఈ పారాగ్రాఫ్ ద్వారా ఏం అనుకున్నారంటే, లడ్డు తయారీకి అడల్ట్ కల్తీ అయిన నెయ్యి వాడారా లేదో కనుక్కుంటాకి సిట్టు పెట్టారు, సిట్టుని నియమించారు అని కోర్టు వారు అనుకున్నారు. వాస్తవానికి అది కాదు కదా. సిట్టు నివేదిక ఏంటి, సిట్టు ఎందుకు ఫామ్ చేశారు, జీవో నెంబర్ 1660 డేటెడ్ 26/9/2024. ఇది సిట్టికి ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోలో ఏం మెన్షన్ చేశారు, అడల్ట్రేషన్ ఆఫ్ ఘీ వాజ్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ శ్రీవారి లడ్డూస్ అండ్ అదర్ ప్రసాదం. ఈ కేసు విత్ రిజిస్టర్డ్ ఆన్ 470/2024. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ఎ డీటెయిల్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది ఎంటైర్ ఇష్యూ. ఈ సిట్టి ఏర్పాటు చేసింది దేనికంటే డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కి. ఎందుకంటే లడ్డు తయారీకి కలుషితమైన ఘీ వాడారు, దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి సిట్ ఫామ్ చేశారు. బట్ జడ్జి వారు కోర్టు వారు ఏమనుకున్నారు, సిట్ ఫామ్ చేసింది ఘీని వాడారా లేదా కనుక్కుంటా సిట్. ఇక్కడ కొంత మిస్కమ్యూనికేషన్ అయింది కేశవ్ గారు. ఆ భావనలో కోర్టు వారు వెళ్ళారని చెప్పి ఏది అనుకుంటున్నారు. ఇవాళ వాదనలో ఒకవేళ ఉంటే అది క్లారిఫై అవుతున్నా కూడా, బట్ రేపొద్దునికి వాయిదా అయింది. సో దీనిలో ఎక్కడ ఒకటి వాస్తవం కేశవ్ గారు, గత ప్రభుత్వంలో లడ్డు నాణ్యత, ప్రసాదం నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నమాట ప్రతి భక్తుడికి తెలుసు. అలాగే గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ క్షేత్రంగా వారు వేసిన కమిటీల్లో కూడా క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని అనేక మంది వేశారు. హైకోర్టే చెప్పింది ఈ విషయాన్ని, హైకోర్టు ముట్టికలేసి తీసేశారు. అలాగే అక్కడ భక్తులకు వివిధ సేవలు కూడా ఇవ్వలేదు. కాలినడకకి వెళ్ళే వాళ్ళకి దివ్య దర్శనం ఇవ్వలేదు, క్యూ లైన్ లో వెళ్ళే వారికి సమయానికి పాలు కానీ మజ్జిగ కానీ పిల్లలు కూడా ఇవ్వలేదు, శుచి శుభ్ర చూడలేదు, అలాగే డబ్బులు కూడా ఇస్తుంది. వారు ఎన్ని వాస్తవాలు మా ప్రభుత్వం వచ్చాక అన్ని మార్చి ఒకటి సెట్ చేస్తున్నాం. సో మేము ఈ విషయంలో వాస్తవాలు ప్రజల్లోకి రావాలి. ఎవరైతే ఈ యొక్క కల్తీకి పాల్పడ్డారో ఈ యొక్క వారి మీద కఠినమైన శిక్ష అనుభవించాలి, చర్యలు తీసుకోవాలి. దానిలో మేమేమి దాపరికాలో మాకేమి ఇబ్బంది లేదు. గౌరవ కోర్టు వారు ఇప్పుడు ఒకటే కేశవ్ గారు, గౌరవ కోర్టు గారు ఒక దీనిలో కూడా రాశారు, సిట్టు వలన ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకా అడిషనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ అడిగారు ఏం చేస్తే బాగుంటుందని. ఆ అభిప్రాయంతో కోర్టు వారు ఉన్నారు కాబట్టి వెంటనే మేము సిట్టు విచారణ ఆపేశాం. ఎందుకంటే మాకు కోర్టుల మీద గౌరవం ఉంది. కోర్టు వారు ఎక్కడ మీరు సిట్టు విచారణ ఆపండి అనలేదు మమ్మల్ని. ఈ జడ్జిమెంట్లు ఎక్కడ లేదు, ఇంటర్ జడ్జిమెంట్ లో. అయినా మేము ఎందుకు ఆపాం, మాకు కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి, ఇక్కడ తొందరపడి ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి, దాచుకోవాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు కాబట్టి. కానీ వైసీపీ వాళ్ళకి ఎప్పుడన్నా కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందండి? సాక్షాత్ జడ్జిల్ని బూతులు తెస్తే కదా సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టమంది కోర్టు. దాని మీద ఆల్రెడీ విచారిస్తున్నారు. వాళ్ళు అప్పటి స్పీకర్ గాని ఎంపీ గాని ఏ రకంగా తిట్టారు, కోర్టు కులాల వారీగా తిట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడేదో సత్యమేవ జయతే ఇప్పుడు కూడా ఈ బెంచ్ లో, ఈ సుప్రీంకోర్టు బెంచ్ లో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ లో కూటమి ప్రభుత్వానికి బాగా అక్షింతలు పడ్డాయని, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మొట్టికాయలు పడ్డాయని, ఆల్రెడీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని, మీరు చేసే ప్రాయశ్చిత్త దీక్షలన్నీ కూడా మీరు చేసిన తప్పులకు పరిష్కారంగా చేస్తున్నారని చెప్పని వైసీపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలానే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఈ బెంచ్లో ఉన్నటువంటి జడ్జీల పైన కూడా ఒక ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్స్ వీళ్ళు అని ఒక జడ్జిని ఉద్దేశించి. ఇవి ఎలా చూడాలి? ఇవి మరి కూటమి నాయకత్వం లేదా కూటమి పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి ప్రచారాలా? ఇప్పుడు గౌరవ న్యాయస్థానాల మీద మాకు అపారమైన విశ్వాసం ఉంది. మేము ఎప్పుడూ వాళ్ళని దూషించే పరిస్థితి లేదు. ఇక్కడ మీ చవి కూడా వినిపించాను, ఎక్కడ మా మీద ముట్టికాయలు కానీ ఏమి లేదు. అక్కడ దీనికే వాళ్ళు ముట్టికాయలు అనుకుంటే వాళ్ళ ప్రభుత్వంలో అనేకమైన జీవోలే కొట్టేశారు, లెంపకాయలు కొట్టారు. మా ముట్టికాయలు వాళ్ళకి లెంపకాయలు కొట్టారు, చట్టాన్ని కొట్టేశారు కదా. ఆ రోజు కనీసం సంబంధిత శాఖ మంత్రి రాజీనామా చేయలేదు.
ఈ రోజు ఏం మొహం పెట్టుకుని మా రాజీనామా అడుగుతారు? ఏముందని దీంట్లో? ఏముందని ఇప్పుడు ఈ రోజు వాళ్ళు భయపడిపోతున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే తెలుసా, మాకు సిబిఐ విచారణ ఏదన్నా మాకు ఇబ్బంది లేదు. ఎన్డీఏ ప్రభుత్వం మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు కనీసం సిబిఐ విచారణ కావాలంటే ప్రధానమంత్రి గారు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు 8 పేజీలు లేఖ రాశారు. దానిలో ఎక్కడైనా అడిగారంటే సిబిఐ విచారణ కావాలని? కనీసం వాళ్ళు సుబ్బారెడ్డి గారు ఈ రోజు కేసు వేశారు, దానిలో అడిగారు సిబిఐ విచారణ కావాలని? అడగట్లేదు. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఒక రకంగా ఇది మాకు మంచిగా అయింది సార్ కేశవ్ గారు. ఎందుకంటే సిట్టు విచారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నచ్చినట్టు చేసుకుంది. రేపు ఏమి బయటపడినా మా మీద రాజకీయంగా బురద జల్లుతున్నారు అనే అపవాదం మా మీద చేసి ఇప్పటికే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగింది అనుకోండి, లెట్ ఇట్ కమ్, దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాయేగా, అన్ని బయటకు వస్తాయి. అప్పుడు ఎవరి మీద జడ్జిల పైన చేసిన కామెంట్స్ కి ఏంటి మీరు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అడ్వకేట్ గా పనిచేశారంటూ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇవి కూడా రేపు సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉండొచ్చు కదా. సుప్రీంకోర్టు బెంచ్ కూడా సీరియస్ గా కన్సిడర్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఈ ప్రచారం, ఎందుకు జరుగుతుంది? అంటే జనరల్ గా కేశవ్ గారు మనం అనేక సంవత్సరాలు చూస్తున్నాం. ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వారి ముందు ఏదైనా కేసు వచ్చింది అనుకోండి, నాట్ బిఫోర్ మీ అంటారు. ఎందుకు అలా అన్నారు అంటే వాళ్ళు చెప్తారు, గతంలో నేను పలానా కక్షిదారి యొక్క కేసు వాదించాను, లేకపోతే నాకు బంధుత్వం ఉందనో, లేకపోతే ఆయన ప్రభుత్వ హయాంలో నేను అడ్వకేట్ జనరల్ గా చేశాను చెప్తారు. ఎందుకంటే గతంలో మనం స్కిల్ కుంభకోణం విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో, అలాగే జడ్జి గారి ముందుకు వస్తే చిత్తూరు ఆయన తెలుగు ఆయన ముందుకు వస్తే ఆయనది నాది ఒకే జిల్లా, నేను ఆయన ప్రభుత్వంలో కూడా పనిచేశాను చెప్పి నాట్ బిఫోర్ మీ అన్నారు. అలాగే ఇక్కడ కూడా ఏమొస్తుందంటే జస్టిస్ విశ్వనాథన్ గారు ఎస్ఎల్పి నెంబర్ 3404/2013 విశ్వనాథన్ కేవి విశ్వనాథన్ గారు వారు ఈ ఎస్ఎల్పి నెంబర్ 3404/2013 అన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల్లో ఒక కేసు, సిబిఐ కేసు. సో ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ముగ్గురు వాదించారు. ఇప్పుడున్న కేవి విశ్వనాథన్ గారు, హరీష్ సాల్వే గారు, ముకుల్ రోహతగి వాదించారు. సిబిఐ తరఫున అశోక్ భాను గారు, ముకుల్ గుప్తా గారు వాదించారు. సో ఇలాగా ఇది ఓపెన్ డొమైన్ లోనే ఉంది, ఎవరైనా చూడొచ్చు. సో ఇప్పుడు విచారణ కూడా విచారం చేసిన దానిలో కొంత వాస్తవం ఉందనుకోవచ్చు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్ గారు కూడా చేశారనేది విత్ ప్రూవెన్ డాక్యుమెంట్స్. అది వాస్తవమే, అది ఓపెన్ డొమైన్ లోనే ఉంది, ప్రూవెన్ డాక్యుమెంట్ అది ఉంది. అయితే అది ఎలాగా తీసుకుంటారా ఏంటా, దీని మీద ఎవరైనా ఆక్షేపిస్తే లాయర్లు ఎవరన్నా ఇటు ప్రభుత్వం తరపు కానీ లేదా టీడీడీ తరపున కానీ లాయర్లు ఎవరన్నా ఆక్షేపించారు సీనియర్ అడ్వకేట్లు, అప్పుడు ఏమన్నా వారు ఏమన్నా ఎలా రెస్పాండ్ అవుతారో మనకు తెలియదు. అదైతే ఓపెన్ డొమైన్ లో ఉంది, అదైతే వాస్తవం. కానీ మంత్రి రోజా గారు కామెంట్ చేశారు, పురంధేశ్వర్ గారు చేసినటువంటి కామెంట్స్ ని ఒక సీఎం ఏ విధంగా, అంటే ఒక సీఎం మాట్లాడేటువంటి విషయాన్ని నియంత్రించే అవకాశం ధర్మాసనానికి ఉంటుందా, సీఎంను ఉద్దేశించి ఎలా కామెంట్ చేస్తారు, ఇది సరైనది కాదని పురంధేశ్వర్ గారు అన్నారని పురంధేశ్వర్ గారి మీద రివర్స్ విమర్శలు చేశారు మాజీ మంత్రి రోజా గారు. సో ఏ విధంగా చూడాలి ఈ కామెంట్స్ ని? ఇది ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు నంగనాచి తొక్కుపొర కబుర్లు చెప్తున్నారు. ఈ రోజు వీళ్ళకి ఎవరికన్నా సరే న్యాయమూర్తులు కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఎప్పుడన్నా నమ్మకుండా బ్యాచ్ అయినా ఇది. ఈ బ్యాచ్ అందరూ వాళ్ళేమో కరోనా టైంలో కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు చేసిన బ్యాచ్. వద్దురా బాబు చేయొద్దురా అంటే ఎవరైనా చేసిన బ్యాచ్. ఇదంతా వచ్చి మాకు కబుర్లు చెప్తున్నారు. నిన్న రోజా గారు మాట్లాడిన కొన్ని విషయాలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏ రకంగా ఆవిడ ఇప్పుడు పురంధేశ్వరి గారి మాటల్లో ఎక్కడ తప్పు ఉందని, ఆవిడ ఎక్కడ సుప్రీంకోర్టుని నిలదీయలేదు, ఎప్పుడేం అనలేదు. అలా అయితే ఆవిడ అలా మాట్లాడే మంచి కూడా అలా ఏం కాదు. వారుగా అనుభవించుకొని ఆక్షేపిస్తున్నారు. ఏదో మీరేదో భావకళలో ఆనందం చూడటానికి. నేను అడుగుతున్నా వారిని, అమ్మ రోజమ్మ, మీరు మీ హయాంలో ప్రతి నెల డజన్ల కొద్ది జనాల్ని, భక్తుల్ని స్వామివారి దర్శనాన్ని పేరు మీద తీసుకెళ్లిపోయి స్వామివారు కూడా ఒక సమయంలో కన్ఫ్యూజ్ అయిపోయారని చెప్పి విన్నాను. ఈ అమ్మాయి ఏంటి దర్శనానికి వస్తుందా, దండయాత్రకు వస్తుందా అర్థం కాలేదు. ఇంతమంది వచ్చేస్తుందంటే నెలలో వచ్చేస్తారు. పోనీ అన్నిసార్లు వెళ్ళారు, ఎప్పుడన్నా సరే మీరు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి అదేంటి ప్రసాదం, అడ్డు ప్రసాదం ఎప్పటి నుంచో బ్రహ్మాండంగా ఉంటుంది కదా, మా హయాంలో ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది, టేస్ట్ లేకుండా తయారైంది అని ఎప్పుడన్నా ఒక్కసారైనా సరే మీ ప్రభుత్వ దృష్టికి, జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారా? అలాగే పాదయాత్ర మీద దివ్య దర్శనం చేసేవాళ్ళు, తలుచుకుని మెట్ల మార్గం వెళ్ళేవారికి అదేంటి ఎందుకు తీసేశారో, ఎప్పటి నుంచో ఉంది కదా, భక్తులు ఇబ్బంది పెట్టాం కదా, ఇలా ఎందుకు చేస్తారు ఎప్పుడు అడిగారా? నేను అదేంటంటే జగన్ గారి గుండెల్లో చోటు కోసమే మీరు ఎప్పుడు ప్రయత్నించారు కానీ భక్తుల గుండెల్లో ఉన్న ఆవేదనని, బాధను ఎప్పుడన్నా గ్రహించారా? పైపెచ్చి మా మీద ఈ రోజు ఆక్షేపణలు మత కల్లోలా సృష్టిస్తున్నామంట. మేము సృష్టించేది ఏంటి? మత ఘర్షణలు సృష్టించాలని ఉద్దేశం, కుల ఘర్షణ సృష్టించాలని ఉద్దేశం మీ అధ్యక్షుడికి, మీ పార్టీకి ఉంది.
లేకపోతే ఏంటంటే డిక్లరేషన్ ఇంత నాటకం ఎందుకు మీ అధ్యక్షుడు? సిజేఐ గారు చంద్రచూడ్ గారు వచ్చారు, వారితో పాటు వారి సిబ్బంది అన్ని మతస్థులు వచ్చారు, వారు చక్కగా సంతకం పెట్టారు, పెద్ద చక్కటి దర్శనం చేసుకున్నారు, స్వామివారికి ఆశీర్వాదం పొందారు, వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వారి కూతురుని తీసుకెళ్లారు, వారి కూతురుతో డిక్లరేషన్ ఇప్పించారు, ఆయన గారిని సంతకం పెట్టారు, వెళ్ళారు. వారికి లేనటువంటి ఇబ్బంది మీకేంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు మేము అక్కడికి వెళ్తే అది లౌకికవాద దేశమా? అసలు అది ఏం దేశం ఇది? లౌకికవాద దేశమా? అసలు మీరు చదువుకున్నారు లేదని మీరు జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నాను. ఒక దేవాలయానికి వెళ్ళి మీరు లౌకికవాద దేశమా అంటారేంటి? దేవాలయాలు అది లౌకికవాద ప్రదేశాలా, సెక్యులర్ ప్రదేశాలా? దేవాలయాలు కానీ, చర్చి కానీ, మసీదు కానీ, గురుద్వారా కానీ అయినా లౌకికవాద ప్రదేశాలా, లేక ఆ మతం సంబంధించిన ప్రదేశాలా? ఆ మాత్రం అవగాహన లేదా మీకు? 4 కోట్ల మధ్య బైబిల్ చదువుకుంటున్నారన్న మీరు, ఇంట్లో 4 కోట్ల మధ్య బైబిల్ చదువుకున్నారని చెప్తున్న మీరు, ఆ 4 కోట్ల మధ్య నేను వచ్చి సీతారామ కళ్యాణం చేస్తానని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు కదా. దట్ ఈస్ నాట్ ప్లేస్ ఫర్ సెక్యులర్, దట్ ఈస్ యువర్ పర్సనల్ ప్లేస్. అంతేగాని అక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించకుండా మీ మీద జడ్జిమెంట్ కూడా ఉంది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మర్చిపోయారు. మీకు ఇదిగో జడ్జిమెంట్, రిట్ పిటిషన్ నెంబర్ 17616 ఆఫ్ 2020, అలోకం సుధాకర్ బాబు గారు హైకోర్టులో మీ మీద వేసిన కేసు. ఇది December 30, 2020 జడ్జిమెంట్ ఇచ్చారు జస్టిస్ దేవానంద్ భట్టు గారు. ఆయన వేసిన కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతస్థుడు, ఈయన సీఎం గా అక్కడికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు, డిక్లరేషన్ ఇవ్వలేదు, ఈయన మీద చర్యలు తీసుకుంటే జడ్జి గారు 18 పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించింది టీటీడీ, వారు ఒక కార్యక్రమానికి పిలిచారు కాబట్టి ఆయన కైకర్యాల పట్టు ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్ హీ ఎంటర్డ్ ఇన్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ and he need not submit a declaration. However, it is made clear that whenever Jagan Mohan Reddy in his personal capacity intends to enter Tirumala Tirupati Devasthana for darshan or to offer praise to Lord Venkateswara Swami, he shall submit declaration as provided under Rule 136 if he is non-Hindu. చాలా స్పష్టంగా మీకు తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా అయితే అక్కర్లేదు, మీ రాష్ట్ర ప్రజలు ప్రతినిధిగా వెళ్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి మీరు అక్కర్లేదు డిక్లరేషన్. కానీ మీరు వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా డిక్లరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే వీఆర్ నాన్ హిందూ కాబట్టి అని చెప్పారు కదా. సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, హైకోర్టు జడ్జిమెంట్ బట్టి మీరు బేఖాతరు చేస్తూ లౌకికవాద దేశమా? దళితులు రానివరా? దళితులకి ఏంటి సంబంధం దీంట్లో? ఎవరు రానివ్వట్లేదు దళితుల్ని? టీటీడీ బోర్డులో నిబంధనలు అనుకుని ఒక దళితులు కంపల్సరీగా ఉండాలని నిబంధన ఉంది. మీ ప్రభుత్వంలో ఎప్పుడున్నా తిరుమల బోర్డులో ఒక్క దళితులని అపాయింట్ చేశారా మీరు? అటువంటి ఏమీ చేయకుండా మత ఘర్షణలో, కుల ఘర్షణలు రెచ్చగొట్టాల్సి చూసింది మీ ప్రభుత్వం, రోజా గారు, మేం కాదు. అనవసరమైనటువంటి అభాండాలు మా రాష్ట్ర అధ్యక్షుల వారి మీద వేయటం తగదు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ నెట్టి మీద పడుతున్న రోజు మాకు. రవికిరణ్ గారు, ఒక విషయం చెప్పండి. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో కేఏ పాల్ కూడా ఒక పిటిషన్ వేశారు. వాటికన్ సిటీ తరహాలో తిరుమలని యూనియన్ టెరిటరీ చేస్తే ఇలాంటి సమస్యలు రావు అంటున్నారు. ఏంటి బీజేపీ స్టాండ్ ఈ విషయం పైన, ఈ అంశం పైన? దేవాలయాల్ని మీద ప్రభుత్వ పెత్తనం అన్న దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ దేశంలో, రాష్ట్రంలో జరగాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ, ముస్లింలు కానీ, వేరే మతస్థులు వారి ధార్మిక క్షేత్రాలు వారు నిర్వహించుకుంటూ, ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించుకుంటూ, వారికి సపరేట్ గా వక్తు బోర్డు అంటూ ఉండి రాజ్యాంగ పరంగా ఏర్పడి వారి కార్యక్రమాలు వారు చూసుకునే స్వేచ్ఛ వారికి ఉన్నప్పుడు, హైందవులది మాత్రం ఏపీ ఎండోర్స్మెంట్ యాక్ట్ అని చెప్పేసి మొత్తం ప్రభుత్వం అండర్లో పెట్టుకొని, ఒక ప్రభుత్వం వచ్చాక దాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేసి, అన్య మతస్థులు కావచ్చు ఎవరిని అపాయింట్ చేసేయటం, వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ అండర్లో, ఒక ముఖ్యమంత్రి అండర్లో ఉండిపోవటం ఎంతవరకు సమంజసం అని దాని మీద కూలంకషం చర్చ జరగాలి. రేపు ఒక 10 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా రారు అని చెప్పడానికి లేదు. ఒకవేళ అటువంటి వచ్చినా సరే ఇటువంటి అప్రాచ్యాలు జరగకుండా ఉండటానికి ఏ రకమైన చట్ట సవరణలు మనం చేయాలి? యూనియన్ టెరిటరీ ఎన్ని కాదండి, ఇది సమంజసం కాదు. యూనియన్ టెరిటరీ అన్ని కరెక్ట్ కాదు. దాన్ని ఇదే తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది దేవాలయాల్ని కేవలం ప్రభుత్వ కంట్రోల్లో ఒక ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ హయాంలో 250 ఆలయాలు దానిలో దగ్ధమైనాయండి. రథాలు కాల్చారండి, శ్రీరాములు వారి శిరచ్ఛేదం చేశారు. ఏం చేశారండి ఆ ప్రభుత్వం? పోతే బొమ్మే పోయింది కదా, చెక్క కుయ్య కాయింది కదా, అమ్మవారి సింహాలు పోతే పోయింది, లక్షకు పట్టుకుందాం, దానికి ఏంటి మీరు ఎడుస్తారు అన్న ప్రభుత్వం అండి. అంటే ప్రభుత్వ అండర్లో మేము ఎందుకు పెట్టాలి ఆలయాలని? ఒక ముఖ్యమంత్రి అండర్లో మీకు ఓట్లు వేసింది 4 కోట్ల ప్రజలు ఓట్లు వేసింది వాళ్ళని పరిపాలించమని, దేవుళ్ళని కాదు. దేవుళ్ళని పరిపాలించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు.
సో అందుకని ఉన్న వ్యవస్థలు మార్చారు కేశవ్ బోర్డు గారు. అన్నారు పవన్ కళ్యాణ్ గారు. కొత్త చట్టాలు చేయాలి. సనాతన ధర్మ బోర్డు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మ రక్షణ బోర్డు అటువంటిది ఏదన్నా అంటే నేను అంత ఎక్స్పర్ట్ కాదు, మేధావులందరూ కూర్చొని ఒక వ్యక్తి చేతిలో ఒక ప్రభుత్వం చేతిలో ఉండనివ్వకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టే విధంగా ఇంకో ప్యారలల్ వ్యవస్థ కూడా ఉండి వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కరెక్ట్ చేసే విధంగా, వాళ్ళు కరెక్ట్ చేసి తప్పు చేసి వీళ్ళు కరెక్ట్ చేసే విధంగా, ఎవరి లెవెల్లో వాళ్ళు ఉండి ఎవరి స్థానంలో వాళ్ళు ఉండే విధంగా, ఆలయాల్లో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా చేసే విధంగా. ఎందుకంటే ఇప్పుడు టీటీడీ బోర్డులో మనం చూస్తాం ఎమ్మెల్యేని వాళ్ళు పెడతారు. ఎమ్మెల్యే ఏం చేస్తారు? ధర్మకర్త అంటే ఏంటంటే ధర్మకర్త అంటే అక్కడ ఉండి భగవంతుని సేవించుకుంటూ భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు చూసుకునేవాడు అక్కడ 24/7 అక్కడ ఉండాలి. ఎమ్మెల్యేలు పెడితే ఆయన కాన్స్టిట్యూషన్ చూసుకుంటారా, ఈయన చూసుకుంటారా? సో అలాగే రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోతుంది. ఇది మార్చకూడని విధంగా చట్ట సవరణలు చేయాలి. అలాగే హైందవ ఆలయాల్ని పరిరక్షించే విధంగా, వారి యొక్క ఆస్తులు పరిరక్షించే విధంగా, వేరే మతాలకు ఏ రకమైన స్వేచ్ఛ ఉందో ఆ రకంగా హైందవులకు కూడా ఆ స్వేచ్ఛ వచ్చే విధంగా చట్ట సవరణలు చేయాలని మేమైతే బలంగా విశ్వసిస్తున్నాం కేశవ్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారం పైన ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టతతోనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ని నియమించింది. అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ నేపథ్యంలోనే విచారణ ఆగింది. త్వరలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి ముందడుగు పడుతుంది. అలానే ఇతర మతస్థులు తిరుమల దర్శించేటప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని గతంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా హైకోర్టు ఇలాంటి అంశంపైన స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిందని, అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత పాలక మండలి లేదా ప్రభుత్వ వ్యవస్థలపైన ఉంటుందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.